అమ్మా. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుచు తటస్థించెను. అతడు అతన్ని చూచి పక్కకు పోయెను. అలాగుననే లేవిడొకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కకు పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని ఒక పూట కులవాని ఇంటి యొద్దకు తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేరారములు తీసి ఆ పూట కులవానికి ఇచ్చి, అతన్ని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసేలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. తలల పైకెత్తండి, నా వైపు చూడండి. ఒక క్లుప్తంగా వీలైతే 30 నిమిషాలు ఎక్కువ చెప్పనండి. చదవబడిన ఈ వాక్యంలో ఒక వ్యక్తి యెరూషలేము పట్టణాన్ని విడిచి యెరికో పట్టణానికి వాడు ప్రయాణమై వస్తున్నాడు. యెరికో పట్టణము విడిచి యెరూషలేము పట్టణము విడిచి యెరికో పట్టణానికి వాడు ప్రయాణమై వస్తున్నాడు. అయితే మార్గ మధ్యములో దొంగల చేత చిక్కి అతడు గాయపరచబడి, అతడు కొట్టబడి, అతడి వస్త్రములు దోచబడి కొర ప్రాణముతో అక్కడ పడి ఉండుట ఒక యాజకుడు చూశాడు. ఆ యాజకుడు చూసి ఏమి తెలనట్టుగా చూడనట్టుగా వెళ్ళిపోయాడు. మరలా అదే సమయంలో ఒక లేవీయుడు వచ్చాడండి. ఆ లేవీయుడు వచ్చి ఆ కొన ప్రాణముతో గాయముల మధ్యలో రక్తము కారుతూ ఉన్న ఆ వేళలో అతన్ని చూశారు, గాని ఆ లేవీయుడు కూడా ఏమీ పట్టించుకోలేదు. అదే సమయంలో సమరయుడు ఒకడు వచ్చి ఆ సమరయుడు తీక్షణంగా చూసి అతని వద్దకు వెళ్ళి అతన్ని పరామర్శించి అతనిని లేవనెత్తి తన బుడ్డిలో ఉన్న తైలము తీసి లేకపోతే ద్రాక్షరసము తీసి అతని గాయములను కడిగి అతని గాయములను కట్టి అతని వాహనం మీద ఎక్కించుకొని కూటుకుల్లవాడి ఇంటి వద్దకు తీసుకుని వెళ్ళి అతనికి కావలసిన ఆహారమును ఇప్పించి తనకు కావలసిన సహాయము ఏదైనా అందించి, ఇదిగో ఈ వ్యక్తి నీకు అప్పచెప్తున్నాను, ఈ వ్యక్తి నీవు పరామర్శించు, ఇతని కొరకే నీవేదైనా ఖర్చు చేసినట్లయితే నేను మరలా వస్తున్నప్పుడు నువ్వు ఎంతైతే ఖర్చు చేశావో అతని కొరకు నువ్వు ఎంతైతే నష్టపోయావో ఆ నష్టాన్ని నేను మరలా నీకు ఇస్తాను అని చెప్పి ఆ సమరయుడు ఆ పూట కులవానికి అప్పచెప్పి అతని ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఈ వాక్యాన్ని మీరు క్షుణ్ణంగా స్పష్టంగా మీరు గ్రహించండి. యెరూషలేము పట్టణాన్ని విడిచి యెరికో పట్టణానికి ఆ వ్యక్తి బయలుదేరాడు. వాస్తవానికి యెరూషలేము పట్టణం అంటే దేవుని చేత దీవించబడిన ప్రదేశము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆలయము. ఏమండి? యెరూషలేము అంటే దేవుని ఆలయము, లేకపోతే దేవుని ప్రజలు నివసించే ఆశ్రయపురము. దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని చేత దీవించబడిన ప్రదేశమే యెరూషలేము. యెరికో పట్టణము అంటే శపించబడిన ప్రాంతము. యెరికో పట్టణము అంటే ఈ వ్యక్తి దేవుని హస్తాలలో నుంచి ఆశీర్వదించబడిన ఆ స్థలములో నుంచి అది దాటి శపించబడిన ప్రదేశములోనికి రావటమే అతడు చేసిన తప్పు. తల్లి కౌగిళ్ళల్లో బిడ్డ ఉంటే బిడ్డకు క్షేమంగా ఉంటుంది, కానీ తల్లి ఆ బిడ్డను వదిలేస్తే చంటి పిల్లడికి క్షేమం ఉంటుందా? ఉంటుందా అండి? ఏ కాటికి తల్లి తన బిడ్డల్ని, పెద్ద అయితే వేరే విషయం, చంటి పిల్లల్ని ఏ కాటికి తల్లి తన కౌగిళ్ళలోనే దాచుకోవాలి, తన కనుసైగల్లోనే
బిడ్డను కాచుకోవాలి. కన్ను రెప్ప ఒకవేళ యాదమరిసి తల్లి ఉన్నదంటే ఆ పిల్లాడు ఏ నిప్పు పట్టుకుంటాడు, ఏమండి, ఏ తీగ పట్టుకుంటాడు, ఏ గుంతలో పడతాడు, వాడు ఏ బండి కింద పడతాడో కూడా తెలియదు. జాగ్రత్తగా తల్లి కనుసైగల్లోనే బిడ్డ పెరగాలి. అంటే దేవుని రెక్కల చాటులోనే పెరగవలసిన ఈ వ్యక్తి యెరూషలేము పట్టణాన్ని విడిచి శపించబడిన ప్రాంతానికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో దొంగలు అతన్ని పట్టుకొని అతనిని కొట్టి అతనిని గాయపరిచి అతని వస్త్రములను దోచుకున్నట్లుగా దైవ వాక్యంలో గ్రంథస్థం చేయబడి ఉంది. ప్రియులారా, నయోమి అనబడిన ఒక సహోదరి అంటది, యెరూషలేము పట్టణాన్ని విడిచి, యెరూషలేము ఆశ్రయము లాంటి యెరూషలేము పురమును విడిచి ఏమండి ఒక శపించబడిన మోయాబీల దేశానికి వెళ్ళింది. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత ఆమె ఎక్కడ ఉండాలంటే దేవుని హస్తాలలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. కానీ ఆమె ఏదో సంపాదించుకోవాలని, ఏదో మేలు పొందాలని, ఏదో లాభాన్ని పొందుకోవాలని దేవుని ఆలయాన్ని విడిచి శపించబడిన మోయాబీల దేశానికి ఆమె వెళ్ళిపోయింది. ప్రియులారా, అక్కడ జరిగిన కార్యం ఏంటంటే భర్తను కోల్పోయింది. 2 కుమారులు ఉంటే ఆ కుమారులను కూడా ఆమె కోల్పోయిందండి. ఆస్తి పోయింది, అంతస్తులు పోయాయి, కన్నవారు పోయారు, కట్టుకున్నవారు పోయారు, రిక్తురాలుగా మార్చబడింది. ఏమీ లేని దినస్థితిలో మరలా యెరూషలేము పురానికే పయనమయ్యింది. మార్గ మధ్యంలో ఆమెను గ్రహించిన వారు, అయ్యో ఈమె ఆ నయోమి కదా, ఈమె అలా నయోమి కదా అవంటది, నన్ను నయోమి అని మీరు పిలవద్దు, నన్ను మీరు నయోమి అని పిలవద్దు. కారణం ఏంటంటే సర్వోన్నతుడైన దేవుడు నన్ను రిక్తురాలుగా మార్చివేశాడు. అంటే ఏంది? తప్పు చేసింది ఆమె. దేవుని పట్టణాన్ని విడిచి, దేవుని ఆలయాన్ని విడిచి శపించబడిన దేశంలోనికి వెళ్ళింది ఆమె. శాపాన్ని కొని తెచ్చుకున్నది ఆమె. భర్తను పోగొట్టుకుంది, పిల్లలను పోగొట్టుకుంది, తనకు తానే నష్టాన్ని కలుగజేసుకుంది ఆమె. చివరికి అంటది, ఆ దేవుడు నాకు శాపాన్ని కలుగజేశాడు, ఆ దేవుడు నన్ను రిక్తురాలుగా మార్చివేశాడు, ఏమీ లేని దరిద్రవంతురాలుగా నన్ను మార్చివేశాడు దేవుడు. కాబట్టి నయోమి అని మీరు నన్ను పిలవద్దు, నా పేరు మారా అని నన్ను పిలవండి. నయోమి అంటే మధురము, తీపి, రుచికరమైనది. మారా అనగా చేదైన అనుభవము. అంటే ఆశ్రయపురమును విడిచి, దేవుని హస్తాలను విడిచి దూరమై వెళ్ళిపోయింది ఆ తల్లి. నష్టాన్ని కొని తెచ్చుకున్నది. ఈ ప్రాంతంలో కూడా, ఈ వాక్యంలో కూడా ప్రియులారా, యెరూషలేము పట్టణమును విడిచి యెరికో పట్టణానికి ఆ వ్యక్తి ప్రయాణమయ్యాడు. ఇప్పుడు నేనేమంటానంటే, యెరూషలేము అంటేనే ఆశీర్వాదము, యెరూషలేము అంటేనే దేవుని హస్తాలు, యెరూషలేము అంటేనే ప్రాకారము కలిగిన ఆశ్రయపురము లాంటిది. మరి అటువంటి ఆశ్రయపురమును విడిచి శపించబడిన ప్రాంతానికి వెళ్ళటము ఎంతవరకు సబబు? చాలా మంది ఈ రోజుల్లో మందిర అనుభవాలే లేవు. మందిరానికి రావాలంటేనే ఏదో ఆ కొండలు కరగదీసినంత ఫీలింగ్ వచ్చేస్తుంది కొంతమందికి మధ్య. దేవుని ఆలయానికి దూరమైన ఆ వ్యక్తి దొంగల చేతికి చిక్కి తన్నులు తిని కొన ప్రాణముతో విడవబడ్డాడు. ప్రియులారా, దేవుని ఆలయానికి నీవు దూరమయ్యావంటే, దేవుని ఆలయాన్ని నీవు నిర్లక్ష్య పెట్టావంటే, అపవాది కబంధ హస్తాలలో నువ్వు చిక్కుకొని వాడు నిన్ను ఈడ్చుకుని వెళ్తాడు పాపంలోనికి. ఆ వ్యక్తిని వాళ్ళు దొంగలు పట్టి కొట్టారండి. ఆత్మీయంగా ఈ మాట మన జీవితాలకు పోలుస్తున్నప్పుడు, దేవుని ఆలయానికి ఎందరైతే దూరమై వెళ్తా ఉంటారో వారందరినీ దొంగ పట్టుకుంటాడు. ఏ దొంగ? అపవాది అనబడిన దొంగ పట్టుకొని కొడతాడు, గాయపరుస్తాడు, వస్త్రములను దోచుకుంటాడు.
శాపకరమైన జీవితంలోనికి తీసుకుని వెళ్తాడు. అప్పుల ఊబిలోనికి వాడు నెట్టివేస్తాడు. అవమానకరమైన జీవితంలోనికి వాడు మనల్ని నెట్టివేస్తాడు. దేవుని ఆలయానికి దూరమైతే, దేవుని హస్తాలకు దూరమైతే చాలా మందికి దేవుని ఆలయకు విలువ, దేవుని సన్నిధి విలువ తెలియదండి. తెలియదు. ఏం చేశాడయ్యా దేవుడు మాకు? ఏం ముద్రించాడయ్యా మమ్మల్ని దేవుడు? అయ్యో, పుట్టిన మొదలు కానీ మేము క్రైస్తవంలోనే ఉన్నామే, ఆదివారం చర్చిలకు పోయామే, కానుక మా చిల్లర మార్చి కానుకలు వేశామే, ఏదో చేశాము, మాకు ఏం ఒరిగింది? ఏం ఒరిగింది? ఏం ఒరిగిందమ్మా? సజీవులుగా ఉన్నాం మనం. హల్లెలూయా. సజీవులుగా ఉన్నాము. ఆయన ఆరాధించే గొప్ప అవకాశాన్ని మనం పొందాము. గురించి ఏం కావాలమ్మా? కొంతమంది ఇంకో రకం ఉంటుందండి. ఏదైనా కష్టాలు వస్తే, శ్రమలు వస్తే, శోధన వస్తే చర్చికి దూరం అయిపోతారు. శ్రమ వచ్చిందంటే వారు చర్చికి దూరమై వెళ్ళిపోతారు. నేనంటాను, నీకు శ్రమ కలిగేది, నీకు శ్రమ దేవుడే కలుగు చేస్తాడు. కొన్నిసార్లు ఆయనే నీ జీవితంలో శ్రమను దేవుడే కలుగు చేస్తాడు. కారణం ఏంటంటే, నీకు కలిగిన శ్రమను బట్టి, నీకు వచ్చిన నష్టాన్ని బట్టి, నీకు వచ్చిన క్షోభను బట్టి నీవు దేవుని దగ్గరకు రావాలని ఆయన ఆశ. భక్తుడు అంటాడు ఒక మాట, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని, శ్రమ కలిగిన తర్వాత నీ పాదాలు పట్టుకొని నేను వేడుకుంటుని. అర్థమవుతుందమ్మా? శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి, త్రోవ తప్పి తిరిగి తిని, శ్రమ కలిగిన తరువాత నీ పాదాలు పట్టుకొని వేడుకున్నానయ్యా. అంటే ఏంది? శ్రమ లేకపోతే ఏ మనుషుడు దేవుని లెక్క చేయడు. శ్రమ లేకపోతే భక్తి లేదు, భయం ఉండదు, ఇష్టానుసారమైన జీవితం వారు జీవిస్తారు. శ్రమ కలిగితేనే, శోధన వస్తేనే, ఇబ్బంది వస్తేనే, ఆకలి కలిగితేనే దేవుడు గుర్తుకు వస్తాడు. భక్తుడు అంటాడు, సొలొమోను అంటే ఒక సందర్భంలో, నాకు విస్తారమైన ఆస్తి నాకు ఇవ్వద్దయ్యా, ఎందుకంటే నాకు కలిగిన ఆస్తిని బట్టి, నాకు కలిగిన సమృద్ధిని బట్టి యెహోవా ఎవడో అంటానేమో, ఒకవేళ దేవుడెవడో నాకంటే గొప్పవాడా అని అంటానేమో ఒకవేళ. అలాగని కడుపు ఏదను కూడా నన్ను చేయవద్దు, తినటానికి లేనివాడుగా కూడా నన్ను చేయవద్దు. దేవుడు నాకు ఏం చేశాడు అని ఒకవేళ నీ మీద కోపడతానేమో ప్రభువా, అటు వారిగా కాకుండా నా అనుదిన ఆహారము నాకు దయచేయి, ఎప్పటికి ఏమి కావాలో, ఏ రోజుకు ఏమి కావాలో అంత మాత్రమే నాకు దయచేయి దేవు అంటాడు. అంటే ఏంటి? సమృద్ధిగా ఉంటే దేవుడు ఎవడో అని మతి భ్రమిస్తుందేమోనని సొలొమోను ముందే అంటాడండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, శ్రమ లేకపోతే దేవుని చెంతకు మనం రాము. ఈరోజు మన జీవితాల్లో శ్రమ కలుగుతుందంటే, మన జీవితాల్లో కష్టం వస్తుందంటే, దేవుని యొక్క అనుమతితోనే, దేవుని యొక్క చిత్తానుసారముగానే మన జీవితాల్లో శ్రమ కలుగుతుంది. నీకు తెలుసా, యోబు జీవితాన్ని అపవాది పతనం చేసేటప్పుడు అపవాదే వచ్చి యోబు జీవితాన్ని పతనం చేశాడా? దేవుని వద్దకు వెళ్ళి పర్మిషన్ తీసుకొని, ఏమండి, అపవాదిగాడు దేవుని వద్దకు వెళ్ళి దేవుని పర్మిషన్ తీసుకున్న తర్వాతనే యోబు జీవితాన్ని పతనం చేశాడు. అంటే యోబు జీవితంలో కష్టం వచ్చిందంటే, యోబు పిల్లలు చనిపోయారు, యోబు ఆస్తి పోయింది, యోబు గారి భార్య పోయింది, యోబు గారి కుమారులు చనిపోయారు, సమస్తాన్ని అతడు కోల్పోయాడు. అయినా దేవుడు వదిలేశాడా? ఏమైతే కోల్పోయాడు, ఏమైతే నష్టపోయాడో అంతకు రెండంతల ఆశీర్వాదాన్ని యెహోవా యోబుకు దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఈరోజు నీకు శ్రమ వస్తుందని, శోధన వస్తుందని దేవునికి దూరమై వెళ్ళిపోతే
దేవునికి దూరమై నువ్వు దూరంగా వెళ్ళిపోతే నీ జీవితంలో శ్రమ ఎక్కువవుతే తప్ప నీ జీవితంలో ఆశీర్వాదాలు కలగవు. దేవుని వాక్యం అంటుంది, యెరూషలేము పట్టణమును విడిచి ఆ వ్యక్తి యెరికో పట్టణానికి ఎప్పుడైతే బయలుదేరాడో అప్పుడే అతని జీవితంలో పతనము మొదలయ్యింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సమస్యలు ఎన్ని ఉన్నా, శోధనలు ఎన్ని ఉన్నా, ఇబ్బందులు ఎన్ని ఉన్నా, దేవుని ఆలయానికి ఏనాటికి మీరు దూరమై వెళ్ళిపోకూడదు. హల్లెలూయా. అటు భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. చూడండి, యెరూషలేము విడిచి యెరికో పట్టణానికి వచ్చిన ఆ వ్యక్తికి ఏం జరిగింది చూడండి. ఫస్ట్ మాట చూడండి, లోక 10:30 మొదటి మాట చూడండి. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. చాలు 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 చాలు. ఒక వ్యక్తి యెరూషలేము పట్టణం విడిచి యెరికో వెళ్తుండగా దొంగల చేతిలో అతడు చిక్కాడు. దొంగల చేతిలో చిక్కిన ఆ వ్యక్తికి కలిగిన నష్టం ఏంటంటే, మొదటగా తన వస్త్రములని కోల్పోయాడు. అవును కదా? అతని వస్త్రములను వారు దొంగలించినట్లుగా ఆ వాక్యంలో రాయబడి ఉంది. అంటే దొంగల చేతిలో చిక్కిన ఈ వ్యక్తి మొదటగా నష్టపోయింది ఏంటంటే, తమ వస్త్రములను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు వస్త్రములు పోతే ఏమయ్యా అంటారేమో. ఈ వస్త్రములు పోతే ఏంటంటే, వస్త్రములు నీతికి సాదృశ్యమై ఉన్నవి. హల్లెలూయా. నీతికి మొదటగా వస్త్రములు అంటే నీతికి సాదృశ్యముగా ఉన్నది. వస్త్రములు అంటే సంతోషమునకు సాదృశ్యముగా ఉన్నవి. మొదటగా నీతి, రెండవదిగా సంతోషము, మూడవదిగా పవిత్రతకు సాదృశ్యముగా ఉన్నవి వస్త్రములు, నాలుగవదిగా సిగ్గు లేకపోతే శీలమునకు సాదృశ్యముగా వస్త్రములు ఉన్నవి. ఇప్పుడు దొంగల చేతిలో వస్త్రములను పోగొట్టుకోవడం అంటే, అపవాది చేతిలో వస్త్రములను పోగొట్టుకోవటం అంటే, ప్రియులారా, నీతిని కోల్పోతాము. ఏమంటే నీతిని మనము కోల్పోతాము. ప్రైజ్ ది లార్డ్. దొంగల చేతికి ఎప్పుడైతే చిక్కుతామో, అపవాది హస్తాలకు నీవు ఎప్పుడైతే చిక్కుతావో, నీవు కలిగి ఉన్న నీతిని నీవు కోల్పోతావు. హల్లెలూయా. రెండవదిగా సంతోషాన్ని నువ్వు కోల్పోతావు. నీ వస్త్రాలు అపవాది దొంగలించాడు అంటే నీవు సంతోషమును కోల్పోతావండి. కుటుంబాలలో సంతోషం ఉండదు, కుటుంబాలలో సమాధానము లేదు, కుటుంబాలలో నెమ్మది లేదు, కుటుంబాలలో ఒక ఆశీర్వాదకరమైన వాతావరణము కనిపించడం లేదు. కారణం ఏంటంటే, అపవాది వాడి హస్తాలలో వారిని బంధించుకొని వారి వస్త్రములను అపవాది దోచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, వస్త్రాలు అంటే సిగ్గు లేకపోతే శీలతకు సాదృశ్యముగా ఉన్నవి. వస్త్రాలు పోయినాయి అంటే నీ మాన మర్యాదలు కోల్పోతావు. సమాజంలో గౌరవం ఉండదు, సమాజంలో మర్యాద ఉండదు, నీకంటూ ఒక విలువ ఉండదు. నీ విలువను నీవు కోల్పోతావండి. దేవుని ఆలయానికి నువ్వు దూరమై వెళ్ళిపోతే, దేవుని సన్నిధికి నువ్వు దూరమై వెళ్ళిపోతే, దేవుని ఆలయంలో నువ్వు నివాసము చేయకపోతే విలువను కోల్పోతావు. చాలా మంది వాడా తాగబోతారా, వాడా పనికిమాలరా, వాడేంట్రా మాట్లాడేది నువ్వు అంటే ఏదో ఒక విధము చేత ఆ వ్యక్తి విలువను కోల్పోతారండి, నీతిని కోల్పోతాడు, సమాధానమును కోల్పోతారు,
సంఘములో గౌరవం కోల్పోతారు. అపవాది హస్తాలకు చిక్కితే, దేవుని ఆలయానికి దూరమైన వెళ్ళిపోతే, ఆ ఆ దొంగలు ఆ వ్యక్తిని ఎలాగైతే ఈడ్చి కొట్టారో, అపవాది మనలను కూడా, మన కుటుంబాలను కూడా ఇలా లోతులోనికి ఈడ్చుకుని వాడు వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, దేవుని హస్తాలలో మన కుటుంబాలు దీవించబడాలి అంటే, దేవుని ఆలయంలో మన కుటుంబాలు వర్ధిల్లాలి అంటే, నానాటికి ఫలించాలి అంటే, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను అని భక్తుడు సెలవిచ్చిన రీతిగా, చిరకాలము యెహోవా ఆలయములో మనమందరము చిగురించుదుము గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, అతడు మొదటగా వస్త్రాలను దోచుకున్నారండి. రెండవదిగా అతనిని గాయపరిచారు. అతనిని గాయపరిచారు, కొట్టారండి, కొట్టారు. దొంగలు అతన్ని కొట్టారు. ఇప్పుడు దొంగల చేతికి చిక్కిన నీవు అపవాదిగాడి చేతిలో తన్నులు తింటాము. పాపము పాము వలె కాటు వేస్తుందంట. ఆ కాటు మరణానికి దారి తీస్తుంది. పాపము పాము వలె కాటు వేస్తుంది. ఆ కాటు నిన్ను మరణానికి లోతులోనికి తీసుకుని వెళ్తుంది. విసర్పం కడితే మనం బగుతామండి? పాపమునకు వచ్చి జీతము మరణము అని దేవుని వ్యాఖ్యానిస్తాం. ప్రియమైన వారులారా, దేవునికి దూరమైపోతే, దేవుని ఆలయానికి దూరమైపోతే శాపములో పడిపోతామండి. కుటుంబం శపించబడుతుంది. కుటుంబము పాపముతో నిండిపోతూ ఉంది. కుటుంబము గందరగోళానికి తావిస్తుంది. కుటుంబము నిండా అల్లకల్లోలము, శాపాలతో, కుటుంబము ఒక అపవాదు చీకటి క్రియలతో నింపబడి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనము దేవునికి దూరమై వెళ్ళకూడదు. దేవుని ఆలయములోనే మనం నివాసించాలి. చూడండి, మొదటగా అతడు వస్త్రాలను కోల్పోయాడు. రెండవదిగా అతడు ఏమండి, గాయాలు పొందాడండి. తన శరీరం అంతా గాయాలతో నిండి ఉన్నాయి. రక్తము కారుతోంది. కాబట్టి మరణానికి కొన ప్రాణముతో అతడు ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం చదివాం. అంటే అపవాది చేతిలో చిక్కే వ్యక్తి ప్రాణాపాయమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియమైన వారులారా, అటు వారంగా కాకుండా దేవుని ఆలయంలో మనం నివాసం చేసే వారముగా మనం ముందుగాక. హల్లెలూయా. ఒకటి రెండు మాటలు ముగించేస్తాను. సమయం ఎంతైందనండి? ముగించేస్తాను. అతడు ఆ ప్రాంతంలో పడి ఉండగా అతన్ని చూసిన కొందరు వ్యక్తుల గురించి చూద్దాం. చూడండి, మొదటగా మరణకరమైన స్థితిలో పడి ఉన్న ఆ వ్యక్తిని మొదటగా యాజకుడు చూశాడండి. యాజకుడు చూసి ఏమైనా అతన్ని ఆదరించాడా? ఏమైనా అతనికి సహాయం చేశాడా అంటే ఎటువంటి సహాయము ఆ యాజకుడు చేయలేకపోయాడు. చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి రైనా, గలతీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి త్వరగా. మనుష్యుడు క్రియల మూలమును ఎరిగి నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ప్రియులారా, ఈ మాట తలపెక్కింది. యేసు క్రీస్తుల వారి ద్వారా తప్ప మనము నీతిమంతులముగా మార్చబడలేదు. ఈ యాజకులు ఎవరంటే మతానికి
ఆచారాలకు, సంప్రదాయాలకు ప్రతినిధిగా వీరు కనబడతారు. అంటే మత పెద్దలు, లేకపోతే సంఘ పెద్దలు అనవచ్చు, లేకపోతే ఆచారాలను పాటించే పెద్దవారుగా ఈ యాజకులను పోల్చబడింది. అంటే యాజకుల వలన ఏ ఉపయోగము లేదు, యాజకుల వలన ఏ పాపికి రక్షణ కలగదు, యాజకుల వలన ఏ పాపములో ఉన్న వ్యక్తిని నీతిమంతులుగా మార్చబడలేరు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, యేసు క్రీస్తుల వారి ద్వారా తప్ప మరి ఎవరి వలన ఎవడు నీతిమంతుడుగా మార్చబడలేడు అని. అంటే అక్కడ కనబడిన ఆ యాజకుడు గాయపరచబడిన ఆ వ్యక్తిని చూసి ఏమైనా సహాయం చేశాడా అంటే వాడి దోమన వాడు వెళ్ళిపోతున్నాడు. ఏ సహాయము అతని వలన ఆ గాయపరచబడిన వ్యక్తికి అందలేదు. తర్వాతగా లేవీయుడు ఆ ప్రాంతంలో వస్తూ ఆ వ్యక్తిని చూశారు కానీ ఎటువంటి సహాయము అతనికి అందించలేదు. లేవీయులు ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా కనపడతారు. ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రం వలన ఏ వ్యక్తికి విమోచన కలగదు, ఏ వ్యక్తికి ఏ సాయము అందదు. క్రీస్తు రక్తము ద్వారా తప్ప, యేసు క్రీస్తుల వారి ద్వారా తప్ప ఏ వ్యక్తికి విమోచన కలగదు. అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప మరెవడు తండ్రి వద్దకు చేరలేడు అని క్రీస్తుల వారు ఆ రోజు స్పష్టంగా సెలవిచ్చారు. అంటే ఒక వ్యక్తికి మేలు కలగాలి అంటే, ఒక వ్యక్తి గాయములు కట్టబడాలి అంటే, ఒక వ్యక్తి పాపములో నుంచి విడిపించబడాలి అంటే, ఒక వ్యక్తి పాపములో విడిపించబడి పరిశుద్ధులుగా మార్చబడాలి అంటే క్రీస్తు రక్తము ద్వారా తప్ప మరి ఎవడి వలనో ఆ కార్యం జరగదు. యాజకుడు వచ్చాడు, చూస్తూ వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, చూస్తూ వెళ్ళిపోయాడు. ఏమండి, సమరయుడు వచ్చాడు. చూడండి, సమరయుడు వచ్చి అతన్ని చూశాడండి. అతన్ని చూసి అతని మీద జాలి పడ్డాడు. హల్లెలూయా. సమరయుడు చూసి అతని మీద జాలి పడ్డాడంట. జాలిపడి అతని దగ్గరకు వెళ్ళి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించాడు, పూటకుల వాని ఇంటికి అప్పగించాడు. చూసిన గావనే వెళ్ళిపోకుండా అతని మీద జాలి పడ్డాడు. ప్రైజులా. అతని మీద జాలి పడ్డాడు. పాపములో ఉన్న నీ కొరకే, నా కొరకే ఈరోజు సాతాను చేతిలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న మన కొరకు ఆయన జాలి పడుతున్నాడంట. హల్లెలూయా. ఆయన జాలి పడ్డాడండి. ఆయన జాలి పడుతున్నాడు మనపై. వాస్తవానికి ఈ సమరయుడు ఎవరంటే తక్కువ జాతికి చెందిన వ్యక్తి. లోకంలో కొన్ని మాటలు ఉంటాయి కదా, మీరు మాదిగోళ్ళు, మీరు మాలోళ్ళు, మీరు సాయిబులు, మీరు సాకులోళ్ళు, వాళ్ళు రెడ్లు, ఈ కులాలు ఉంటాయి కదండి. ఈ కులాల వారిగా ఈ సమరయులు అనేవారు చాలా చాలా హీనతి కలిగిన సంతతికి చెందినవారు, విలువ లేనివారు, వీరికి ఏ ఘనత లేనివారు ఈ సమరయ. అమ్మ తల్ల పెక్కదండి, తల్ల పెక్కదమ్మా, అయిపోయింది, ముగించేస్తాం. ఏ విలువ లేని వారు. అందుకే యాకోబు బావి వద్ద సమరయ స్త్రీ కూర్చొని ఉండగా యేసు క్రీస్తుల వారు ఆమె వద్దకు వెళ్ళి, అమ్మ దాహం అవుతుంది, దాహముకు నీళ్ళు ఇవ్వమని అడిగినప్పుడు ఆమంటది, అయ్యా మీరేమో యూదులు, మేమేమో సమరయులము, యూదులకు సమరయులకు సాంగత్యం ఎక్కడా? యూదులకు సమరయులకు పొత్తెక్కడా? నేను నీళ్ళిస్తే నువ్వెలా తాగుతావు బాబు? మేము తక్కువ జాతికి చెందిన వారము, మీరేమో ఉన్నతమైన జాతికి చెందిన వారు, మరి మాకు మీకు పోలికేంటి?
మాకు నీకు పొత్తేంటి, మా నీళ్ళు నువ్వే తాగుతావు అని క్రీస్తుల వారిని సమరయ స్త్రీ అంటుంది. అంటే సమరయులు తక్కువ జాతికి చెందిన వారు, ఏ విలువ లేని వారు, తృణీకరించబడిన వారు, త్రోసివేసిన వారు, వెలివేసిన వారు సమరయులు. ఒకరోజు క్రీస్తుల వారు కూడా, యేసు క్రీస్తుల వారు కూడా తృణీకరించబడ్డాడండి. తృణీకరించబడ్డాడు. అతని మౌ మీద ఉమ్ము వేశారు. అతన్ని వీపు పైన గాయపరిచారు. విలువ లేని వాడుగా మార్చబడ్డాడు. ఏ విలువ లేని నీ కొరకై నా కొరకై తండ్రితో కూడా ఉండు భాగ్యము విడిచిపెట్టకూడని భాగ్యము అని అనుకునకుండా తండ్రిని విడిచి ఈ లోకానికి రిక్తునిగా నీ కొరకై నా కొరకై తన ప్రాణాన్ని ధారాళంగా దారబోసి, తన రక్తమును దారబోసి నీ కొరకై నా కొరకై ఆయన బలియాగముగా అర్పించబడ్డాడు, ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకు ఇంతకలా స్వాతి ఒక పాట పాడింది. మహిమను విడాచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పీలాచి, సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. చాలు. అంటే మహిమ కలిగిన ఆ పరలోక పట్టణాన్ని విడిచి నీ కొరకై నా కొరకై ఏమీ లేని దీన దరిద్రునిగా తనకు తానే రిక్తునిగా మార్చుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు. రిక్తుడు అంటే పనివాడు, ఏమీ లేని దరిద్రుడు. వాస్తవానికి ఆయన ఎవరంటే మహిమైశ్వర్యము కలిగిన, మహిమలో నివసించే మహిమ కలిగిన గొప్పవాడు. సిలువలో వాస్తవానికి సిలువను ఎవరు నేస్తారంటే మహా పాపము చేసిన వారిని సిలువను అప్పగిస్తారు. మరి ఆయన ఏం పాపం చేశాడని ఆయన సిలువకు వేశారు? సిలువకు వేసేది ఎవరినంటే మంచి పాపం చేసిన వారిని, క్షమించరాని నేరం చేసిన వారిని సిలువకు అప్పగిస్తారు. మరి క్రీస్తుల వారు ఏ పాపం చేశారని సిలువకు అప్పగించారంటే నీవు నేను చేసిన అపరాధములు ఆయనపై మోపగా మన పాపముల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై మనము పొందబోవు శిక్షను మనలను తప్పించి మన స్థానములో ఆయన దోషిగా మార్చబడి తనను తానే బలి అర్పణగా అర్పించుకున్నాడు సిలువ కొరకై. హల్లెలూయా. ఈ సమరయుడు ఎవరంటే సమరయుడు యేసు క్రీస్తుల వారికి సాదృశ్యముగా పోల్చబడింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన సిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సిలువ యాగమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనలో కొనసాగించబడుగా. హల్లెలూయా. ఆయన సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏమండి, యాజకుడు వచ్చి చూసి ఏ సహాయము చేయలేదు, లేవీయుడు వచ్చి చూశాడు కానీ ఏ సహాయము చేయలేదు, కానీ సమరయుడు వచ్చి చూసి అతని పైన జాలి పడ్డాడంట. హల్లెలూయా. అతని పైన జాలి పడి అతని గాయములను కట్టి, ఏమండి, అతని వాహనమును ఎక్కించుకొని బోటుకుల వాని వద్దకు వెళ్ళి అతనికి అప్పచెప్పి అతని కొరకై 2 దేనారములను అప్పగించి, ఇంకా నువ్వు ఏదైనా ఖర్చు చేస్తే నేను మరలా వచ్చు వేళ నేను ఆ ఖర్చును నేను భరిస్తాను, ఆ ఖర్చును నేను నీకు ఇస్తానని క్రీస్తుల వారు మన కొరకై ఒక శ్రేష్టమైన భాగ్యమును మన కొరకై అప్పగించాడు. ప్రియులారా, ఆయన సిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సిలువ మరణమును జ్ఞాపకం చేసుకుందాం. మోకరించండి, అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దేవానికి వందనాలు,
దేవా నీకు వందనాలు నాయనా. అయ్యా నీ సిలువ మరణమును మేము జ్ఞాపకం చేసుకోవాలి. సిలువ మరణమును మేము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం నాయనా. అయ్యా యెరూషలేము పట్టణమును విడిచి ప్రభువా, అయ్యా ఆ వ్యక్తి యెరికో పట్టణానికి పోతూ దొంగల చేతిలో చిక్కినైనా దెబ్బలు తిన్నాడు, వస్త్రములను పోగొట్టుకున్నాడు, శరీరం అంతా గాయములైపోయాయి తండ్రి. అయ్యా కొను ప్రాణముతో విడవబడ్డాడు. దేవా ఇంతవరకు నీ ఆలయానికి నేను దూరం అయిపోయి అపవాది హస్తాల్లో చిక్కుకున్నానేమో తండ్రి, అపవాది హస్తాల్లో చిక్కుకున్నానేమో. నా కుటుంబంలో సంతోషం లేదు, నా కుటుంబంలో సమాధానము లేదు నాయనా. అపవాది నా జీవితాన్ని చీల్చివేశాడు, అపవాది నా బ్రతుకును చీల్చివేశాడు. అయ్యా గాయపరచబడిన ఆ వ్యక్తిని యాజకుడు చూశాడు, కానీ ఏ సహాయము అందించలేదు. లేవీయుడు చూశాడు, కానీ ఏ సహాయము అందించలేదు. మా మంచి సమరైనగా మీరు దిగ వచ్చారు. అపవాది హస్తాల్లో కొట్టుకుపోయిన నన్ను, అపవాది చేత గాయపరచబడిన నా కొరకై, నా మంచి సమరయుడుగా నీవు నా కొరకై దిగ వచ్చావు తండ్రి. నా గాయములను కట్టిన వాడు నీవే, నా గాయములను కట్టిన వాడు నీవే, నన్ను ఉద్ధరించిన వాడువు నీవే, నన్ను ఓదార్చిన వాడవు నీవే. అయ్యా నా కొరకై నీవు ప్రాణం పెట్టావు, నా కొరకై నీవు మరణించావు, నా కొరకై నీ యౌవన రక్తాన్ని ధారాళంగా దారపోసావు. ఏముందని నాలో ఇంతగా ప్రేమించావు తండ్రి. ఏముంది నాయనా నాలో, ఏ మంచి నాలో లేదు, ఏ యోగ్యత నాలో లేదు తండ్రి. అపోస్తులైన పౌలు అంటాడు, పాపులలో ప్రధాన పాపిని నేనే అని. అయ్యా అంత గొప్పవారు ఆ మాట చెప్పగలిగితే, అంత గొప్ప పరిశుద్ధుడే ఆ మాట చెప్పగలిగితే, ఈ దీన దరిద్రుడు, ఈ దోషి, ఈ దొంగ, ఈ దుర్మార్గుడు నేను ఏమని చెప్పగలము దేవా? ఎంతగా మమ్మల్ని ప్రేమించావు, ఎంతగా మమ్మల్ని బలపరిచావు. నీ సిలువ మరణమును జ్ఞాపకం చేసుకుంటూ నీలో కొనసాగే భాగ్యమును మాకు దయచేయు. హల్లెలూయా, హల్లెలూయా. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. సియోనులో స్థిరమైన పునాది నీవు, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేని, నగరిలో కాంతులను లేదావా నా యేసయ్యా, నగరిలో కాంతులను విరజింబెదావా నా యేసయ్యా. సియోనులో
స్థిరమైన పునాది నీవు, కడలి లేని కడగళ్ళు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, కడలి లేని కడగళ్ళు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, సువర్ణ వేదులలో నడిపించెదావా నా యేసయ్యా, సువర్ణ వేదులలో నడిపించెదావా నా యేసయ్యా, సంగ ప్రతిరూపము పరమయెరూషలేము సౌందర్య సీయోనులో, అందరూ కలిసి నాతో సంతోషంగా చప్పట్లు కొడుతూ, సౌందర్య సీయోనులో నీవు ముఖము దర్శింతును, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము నిత్యము ఆనందము, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను, 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 నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను, సీయోనులో స్థిరమైన పునాది నీవు, కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, సువర్ణ వీధులలో నడిపించెదావా నా యేసయ్యా, నీతోనే నా నివాసము నిత్యము ఆనంద
ఆనందమే నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే సియోనులో స్థిరమైన పునాది నీవో. హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ఉందాం, అందరూ ప్రార్థనలో ఉందాం. స్వాతి కొరకు ప్రార్థన చేస్తారు. చూడగా చెప్పబడిన వాక్యం మీరు కట్టి ఫలించులాగా ఆశీర్వాదములతో చెప్పబడిన వాక్యం మీరు కట్టి ఫలించులాగా స్వాతి గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా మహాగణుడానికి వందనాలు 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 అయ్యా. సత్య స్వరూపి నీకు వందనాలు నాయనా. తేజోమయడానికి స్తోత్రములు ప్రభు. అయ్యా ఎంత గొప్ప అవకాశం నాయనా. అయ్యా మాకును మా సంఘానికి నాయనా ఈ గ్రామానికి నువ్వు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. అయ్యా ఉత్తమమైన నాయన నీ సమయాన్ని ఎంచుకున్నందుకు నాయనా ఈ బిడ్డలకి నాయన నువ్వు దర్శించావయ్యా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మమ్మల్ని అందరినీ దర్శించావయ్యా, నీకు స్తోత్రములు ప్రభు. అయ్యా నీ సంఘానికి దూరమైన వాళ్ళు ప్రభు అయ్యా మీరు పట్టుకోనండి ప్రభు, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా అపవాది చేతులలో చిక్కుకొనకనైనా అయ్యా నీ కంచె వేయండి ప్రభు. అయ్యా నీ కృప ఉంచండి నైనా నజరేయుడా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ కంటి చూపు మెరుకునైనా మేము నివసించే భాగ్యమును దయచేయండి ప్రభు. అయ్యా అపవాది చేతిలో చిక్కుకుంటే నాయనా అయ్యా మాకు ప్రాణము పోతున్నదయ్యా. అయ్యా అపవాది చేతిలో చిక్కుకుంటే మాకు చిక్కు కలుగుతున్నదయ్యా. నీ కృప ఉంచయ్యా, నీ కృప ఉంచండి అయ్యా. అయ్యా మా సంఘానికి మా గ్రామానికి నాయనా మీరు కంచె వేయండి అయ్యా, కంచె వేయండి నాయనా. అయ్యా మీరు ఆశీర్వదించిన దేశమలేనైనా ఈ గ్రామాన్ని మీరు దీవించండి అయ్యా, మీరు ఆశీర్వదించండి నాయనా. అయ్యా సంఘంలో ఉంటున్న ప్రతి బిడ్డని ప్రభు అయ్యా గాయపడి ఉంటేనైనా గాయములు మీరు కట్టండి అయ్యా. నీ చెంతకి చేరిన బిడ్డని ప్రభు అయ్యా మీరు బాగు చేయండి నాయనా. అయ్యా ప్రతి ఒక్క అవసరతని మీరు దర్శించండి అయ్యా. అయ్యా ఏ బిడ్డ ఏ మనవులు కోరుతున్నదో నాయనా అయ్యా ఏ స్థితిలో ఉండి నిన్ను వేడుకుంటున్నదో ప్రభు అనుగ్రహించండి, అనుగ్రహించండి అయ్యా. అయ్యా ఏదైనా చేయగలవు నీవు మాత్రమే నాయనా. అయ్యా ఉన్నది లేనిదిగా లేనిది ఉన్నదిగా మార్చగలిగే దేవుని అయ్యా. అయ్యా మా జీవితంలో ఏదైనా చేయగలవంటే నీవేనయ్యా. అయ్యా మా శాపములు కొట్టివేసి అయ్యా మీరు దీవించండి అయ్యా. అయ్యా మీరు ఆశీర్వాదకరంగా మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా మీరు నడిపించగలరని నైనా అయ్యా నిన్ను మనసారా వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా ఈ కొద్ది ప్రార్థన నీ పాదాలు చెంది తెచ్చుకోండి. యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాను నా తండ్రి. అందరం కూర్చుందాం. ఒక ప్రత్యేకమైన పల్లవి పాడుతుండగా పరిచయం కానుకలు విత్తుకుందాం. హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా.
ప్రార్థన చేసుకుని ఇంతటితో కూడికను ముగించుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, ఈ యొక్క శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రం తెలుపరుస్తున్న దేవా, ఈ యొక్క మధ్యాహ్నం వేళల ప్రభువా, మీ కృప చొప్పున ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధన కూడిగిరి ప్రభువా, మీరు జయప్రదంగా నడిపించినందుకు స్తోత్రం తెలుపరుస్తున్న దేవా, వచ్చిన మీరు దీవించండి, మీరు బలపరచండి ఆయన. రాళ్ళకి వెలకి పెట్టిన ప్రభు మరొక మారు కలుసుకోవడానికి ప్రభు కృప చేయించమని ప్రార్థిస్తున్న దేవా. ప్రాముఖ్యమైన గ్రామాన్ని జ్ఞాపకం చూసుకుని ఆయన, సంఘాన్ని జ్ఞాపకం చూసుకుని ప్రభు, గ్రామాన్ని ప్రభు ఇంకా అభివృద్ధి పరచండి ఆయన. సంఘానికి ప్రభు అయా ఇంకా అభివృద్ధి పరిచి అనేక ఆత్మల ప్రభు లేవనత్వమని ప్రార్థిస్తున్నాడు దేవా. అయా వృద్ధాప్యంలో తల్లిదండ్రులు బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. వారికి మంచి ఆరోగ్యం కలుగు చేయండి. వారి ఎముకలలో వారి నరనరముల ప్రభు మీ రక్తాన్ని ప్రోక్షీకరించమని ప్రార్థిస్తున్నాడు దేవా. అయ్యా చనిపెట్టి తల్లిని బట్టి ప్రార్థిస్తున్నాడు దేవా. అయ్యా వారికి ప్రభు పగటి వేళ మేఘస్తంభంగా నిలిచి రాత్రి వేళలో ప్రభు అయ్యా అగ్ని స్తంభంగా నిలబడమని ప్రార్థిస్తున్నాడు దేవా. ఇంకా నాయన అయ్యా బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాడు దేవా. వారి గర్భాన్ని మీరు ముట్టి నాయన మీరు గర్భఫలాన్ని ప్రభు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాడు దేవా. వారి కన్నీటిని ప్రభు నాట్యంగా మార్చమని ప్రార్థిస్తున్నాడు దేవా. అయ్యా ప్రాముఖ్యంగా నైనా అయా వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు బట్టి ప్రార్థిస్తూ ఉన్నా. వారి వివాహాన్ని ప్రభు మీరు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాడు దేవా. వివాహం అమ్నీషంలో ఘనమైన చెప్పిన రీతిగా నాయన వివాహం నాయన మీరు ఏర్పాటు చేస్తున్న ఆయన అయా వారి సంతోషమని ప్రభు కృప చూపించమని ప్రార్థిస్తున్నాడు దేవా. అయా ఎవరిని బట్టి బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరి కాలం ముందు నాయన మీ కార్యం మౌటిక ప్రభా మీరు లేవనెత్తుకోమని ప్రార్థిస్తున్నాడు దేవా. గొప్ప పరిచర్యకులు ప్రభా, గొప్ప సేవకులుగా నైనా అయ్యా గొప్ప ప్రవక్తలుగా నైనా మీరు మార్చుకోమని ప్రార్థిస్తున్నాడు దేవా. అయ్యా చిన్న బిడ్డ బట్టి ప్రార్థిస్తూ ఉన్నా. వారి నడతను మీరు మార్చండి ఆయన. అయ్యా బిడ్డల ప్రభా మీ మార్గంలో నడుచుకోవాలని ప్రభా కృప చూపించమని ప్రార్థిస్తున్నాడు దేవా. అయ్యా సంఘ పెద్దలు బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘ పెద్దల ద్వారా ఈ సంఘం ఇంకను అభివృద్ధి అవ్వడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాడు దేవా. వారి కుటుంబాలు బలపరచండి. వారి కుటుంబ కొరతను ప్రభా ఏ ఉన్నాయనైనా ఆ కొరతను తీర్చమని ప్రార్థిస్తున్నాడు దేవా. సంఘ పెద్దల ద్వారా ఈ సంఘం ఇంకను అయా అంచెలంచెలుగా ప్రభా అయా అభివృద్ధి పరచడానికి ప్రభా కృప చూపించమని ప్రార్థిస్తున్నాడు దేవా. గ్రామానికి కావలసిన ఆర్థిక అవసరం తీర్చండి. సంఘానికి కావలసిన ఆర్థిక అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నాడు దేవా. సంఘానికి ఏ వస్తువులు కావాలో ఆ వస్తువులు మెరిగినైనా అయ్యా మీరు దయచేయమని ప్రార్థిస్తున్న దేవా. ఇప్పుడు ప్రతి కానుకనైనా పేరు పేరున ప్రభా దీవించండి, బలపరచండి. ఏ కష్టార్జితని ప్రభా వ్యర్థంగా పోకుండా వారి ఫలభరితంగా మీరు మార్చుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా గ్రామంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో, సంఘములో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారి అనారోగ్యం కొట్టివేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగచేయమని ప్రార్థిస్తున్నాడు దేవా. వారి నరనముల ప్రభా వారి ఎముకములో అయ్యా మీ రక్తాన్ని ప్రభా ధారాళంగా పారబో ప్రభా అయ్యా ప్రోక్షీకరించిన ఆయన అయ్యా వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని స్వస్థతని కలుగచేసిన ఆయన అయ్యా ఒక సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాడు దేవా. అయ్యా వాక్య సందర్శన పంచుకున్న దాసులను ప్రభు ఇంకా అనేక ప్రాంతాల్లో బలముగా వాడుకోలేక కృప చూపించండి. అయ్యా సేవకుల కుటుంబాలు బలపరచండి. అయ్యా సేవకులు ఇంకా నాయన అయ్యా నూరంతగల ప్రతిఫలం ప్రభు సేవకులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్న దేవా. ఇంకా అనేక ప్రాంతాల్లో మీరే బలంగా వాడుకొని అయ్యా గొప్ప దైవజనులుగా మీరు మార్చుకొని ప్రార్థిస్తున్నాడు దేవా. మాకు ఇచ్చిన మినిస్ట్రీని బట్టి ప్రార్థిస్తూ ఉన్నా. వాళ్ళ ప్రభు మినిస్ట్రీ చేస్తున్న ప్రభు సేవకుల ప్రభు సేవకుల ఆంధ్రుల ప్రభు అయా పరిచర్యలు బట్టి ప్రార్థిస్తున్నాడు దేవా. కుటుంబాలు బలపరచండి, ఆశీర్వదించండి ఆయన. అయ్యా ఈ యొక్క ఇష్టపడిన ప్రతి ఒక్క మాటలు ప్రభు నీరు గట్టి ఫలించి కృప చూపించి ప్రార్థిస్తూ మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని అన్యత సహవాసము వచ్చిన మనకును రాలేక వెనుకబడి బిడ్డలకును సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఓపిక వహించి దేవుని యొక్క మాటలు విన్న మీ అందరికీ నిన్ను మనసుతో వందనాలు. వచ్చే వారము పరిశుద్ధ బల్ల ఆరాధన ఉంటది కాబట్టి అందరూ సిద్ధపాటు కలిగి వీలైతే తెల్ల వస్త్రములను ధరించి ఆ సన్నిధికి రావాల్సిందిగా తెలియపరుస్తున్నాం. సెలవు తీసుకుందాం అనుకుంటున్నాం. లేకపోతే ప్రార్థన అవసరం రండి.